అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. విజయనగర సామ్రాజ్యాధినేత అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఒకరోజు ఒక వ్యాపారి పరిగెత్తుకుంటూ రాజసభకు వచ్చాడు. అతడు రాజుతో, మహారాజా, ఆ బంగారపు నాణెం ఒకటి పోయింది అని బాధగా చెప్పసాగాడు. సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న కొంతమంది అనుమానితులు వాడు దొంగ అంటే వాడు దొంగ అంటూ ఒకరి మీద ఒకరు తప్పు వేసుకోసాగారు. ఆ మాటలకు రాజుకి ఏమి చేయాలో అర్థం కాలేదు. అదే సమయానికి తెనాలి రామలింగుడు అక్కడికి చేరుకున్నాడు. మహారాజా, నిజం బయటపడాలంటే మనం ఒక చిన్న పరీక్ష చేద్దామని చెప్పాడు. దానికి సరేనంటూ శ్రీకృష్ణదేవరాయలు తల ఊపారు. కొద్దిసేపటి తర్వాత తెనాలి ఒక పాత్రలో పసుపుతో కలిపిన నీరు తెప్పించాడు. సభలో ఉన్న అందరూ ఈ నీటిలో చేతులు ముంచి బయటకు తీసుకోండి అని తెనాలి చెప్పాడు. అక్కడ ఉన్న అందరూ అలాగే చేశారు. కొద్దిసేపటికి తెనాలి అందరి చేతులను జాగ్రత్తగా చూశాడు. అందరి చేతులు పసుపు రంగులో మారాయి, కానీ ఒక వ్యక్తి చెయ్యి మాత్రం తెల్లగానే ఉంది. తెనాలి వెంటనే, మహారాజా, ఈ తెల్లని చేయగలిగిన వ్యక్తే దొంగ అని చెప్పాడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. ఎందుకంటే తాను దొంగ అని బయటపడుతుందని తనకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలిని, ఇతని చేతులు ఎందుకు తెల్లగా ఉన్నాయి తెనాలి, ఇతనే దొంగ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు. తెనాలి, ప్రభు, మనం పసుపు కలిపిన నీరులో చేతులు ముంచమన్నాము కదా. నిజాయితీ గల వాళ్ళు భయపడకుండా వారి వారి చేతులని ఆ పసుపు నీళ్ళల్లో ముంచారు. కానీ ఈ దొంగ మడికి పసుపు అంటుకుని చేతులు ఎక్కడ పసుపు రంగులో మారుతాయో అని భయపడ్డాడు. అందుకే అతను నీటిలో చేతులు ముంచలేదు. చేతులు అలాగే తెల్లగా ఉన్నాయి. నేరం చేసిన వాడు భయంతో ఆ చేతులు పెట్టలేదు కాబట్టి మనకు దొరికిపోయాడు మహాప్రభు అని చెప్పాడు. ఆ మాటలకు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి, నీ తెలివికి మళ్ళీ ఒకసారి సలామయ్యా అని ప్రశంసించాడు. తెనాలి వినమ్రంగా తల వంచాడు. కృష్ణదేవరాయలు సైనికులని దొంగని పట్టుకోమని ఆదేశించి అతని దగ్గర నుంచి బంగారు నాణ్యాన్ని ఆ వ్యాపారస్తుడికి విప్పించాడు. నిజాన్ని భయం దాచలేదు, నిజాయితీకి భయం అసలే ఉండదు అని తెనాలి కృష్ణదేవరాయలకి చెప్పాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.